మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. దానిలో భాగంగా సూపర్ 6 పథకాలలో అమలులో భాగంగా ఇప్పటికే 4,000 పింఛన్ పెంపు మరియు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్నది. మిగిలిన హామీలన్నీ దశల వారీగా అమలు చేయుటకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధిని మరియు ప్రజా సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించే నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నియోజక అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించే ముత్తుముల అశోక్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు దీనిలో భాగంగా ఈ మధ్య కాలంలో 30 పడకల హాస్పిటల్ కోసము అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి పేద మనిషికి గుండె జబ్బు వచ్చిన ఏదైనా ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ అందులో భాగంగానే గుండె జబ్బులు వచ్చిన రోగికి తక్షణమే సాయంగా 40,000 రూపాయలు చేసే టెనెక్టివిటీ ప్లస్ అనే ఇంజెక్షన్ ఉచితంగా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా అమలు చేస్తుంది. దానిలో భాగంగా ప్రతి గ్రామ ప్రభుత్వ వైద్యశాలలో కూడా ఇది ఉచితంగా అందుబాటులోకి ప్రవేశపెట్టింది. కావున ఇది పేద ప్రజలు ప్రతి ఒక్కరూ దీనిని వరముగా భావించి మండల ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దీనిని పేద ప్రజల సంక్షేమం కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మన గిద్దలూరు శాసనసభ్యులైనటువంటి ముత్తుముల అశోక్ రెడ్డి గారికి కొమరోలు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తదుపరి వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగినది. వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అందులో భాగంగా పెన్షన్ 4,000 రూపాయలు మరియు సంవత్సరమునకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేసినాడు. అంతేగాక పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తమున ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాడు. అందులో భాగంగా గుండె జబ్బులు వచ్చిన ప్రతి పేదవానికి తక్షణ సహాయం 40,000 రూపాయల విలువ చేసే టెనెక్టివ్ ప్లస్ ఇంజెక్షన్ ఉచితముగా అందజేస్తున్నారు. ఇది గ్రామ ప్రాంతాలలోని ప్రాథమిక వైద్యశాలలో అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసినారు. ఇది పేదల పాలిట వరముగా భావించాల్సి ఉంది. పేద ప్రజలు సంక్షేమం కోసం మంచి కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అదేవిధముగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదములు తెలుపుకుంటున్నాము.